హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పద్మజ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన చామంతి మొక్కల వీడియో అండి ఇది. అయితే ఎవ్వరు స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు మాత్రం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లేదు అంటే చామంతి మొక్కల డీటెయిల్స్ అన్నీ మిస్ అయిపోతారండి. నేను ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే నేను చామంతి మొక్కల గురించి ఎంతమంది దగ్గరో ప్రైజెస్ కనుక్కొని, శాప్లింగ్స్ అండి మెయిన్ థింగ్ శాప్లింగ్స్ ప్రైజెస్ కనుక్కొని, వాళ్ళ కొరియర్ ఛార్జెస్ కనుక్కొని నాకు ఎక్కడ బెస్ట్ అనిపించిందో నేను ఇప్పుడు వీళ్ళ దగ్గర నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాను కదండి, మనకు ఎక్కడ తక్కువ అనిపిస్తుందో అక్కడికే మనం 10 రూపాయలు తక్కువ ఎక్కడైతే అక్కడికే వెళ్తాం మనం ఎవరైనా సరే. కాబట్టి నేను ఎంతమంది దగ్గర నెతికానో నాకు వాళ్ళందరి దగ్గర కంటే నాకు ఇప్పుడు వీళ్ళ దగ్గర నాకు శాప్లింగ్స్ అనేది చాలా చీప్ అండ్ బెస్ట్లో వచ్చినాయండి. అయితే నేను ఇప్పుడు అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో నేను అన్ని డీటెయిల్స్ చెప్తానండి. అందుకే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను ఈ చామంతి ఇదేంటంటే లైవ్ ప్లాంటేనండి. ఇది యాక్చువల్గా నేను వీళ్ళ దగ్గరే శాప్లింగ్స్ ప్లస్ ఈ ప్లాంట్ ఆర్డర్ చేసుకున్నాను. కానీ ఇది నేను క్యాటలాగ్లో చూసి ఆర్డర్ చేసుకున్నానండి ఈ ప్లాంట్. అయితే ఇది కలర్ వచ్చేసి నేను మినీ పింక్ అండి. అంటే మినియేచర్ చామంతి అంటారు కదండి. ఇది చెట్టు చిన్నదే ఉంటుంది కానీ బుషీగా ఉంటుంది. ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ బుట్టలో వస్తుందండి ఇది. అలాంటిది నేను ఆర్డర్ చేశాను అనమాట. అయితే మట్టి అది కొంచెం బాగానే పెట్టారులేండి. ఇది నేను వాళ్ళ దగ్గర చూసిన ఆ ఫోటోకి దీనికి చాలా డిఫరెన్స్ అనిపించిందండి. నేనైతే చాలా డిసప్పాయింట్ అండి ఇది. ఎందుకంటే నేను ఆ పింక్ నేను మీకు పక్కన ఫోటో కూడా యాడ్ చేస్తాను చూద్దురు. కానీ ఇదేమో ఎక్కువ నాకు వైటే కనిపిస్తుందండి. అయినా సరే పోనీ బతికితే చాలరా దేవుడా అనుకుంటున్నాను ఇది. ఎందుకు అంటే ఇది నాకు వాళ్ళు పంపిన 5 డేస్కి రీచ్ అయిందండి ప్లాంట్. మినిమం ఎప్పుడైనా సరే లైవ్ ప్లాంట్స్ మనకు 3 డేస్లో రీచ్ అయితేనే మనం 100% నమ్మకం అనేది పెట్టుకోవాలండి. అంతకు మించి అంటే 50-50 ఛాన్సెసే అనుకోవాలి. అందుకే నేను బతికితే అనుకుంటున్నాను, బతకాలని కోరుకుంటున్నాను ఈ ప్లాంట్. ఎందుకంటే ఏదో ఒకటి కలర్ మారినా కూడా ప్లాంట్ బతికితే చాలు కదండి. దీని నిండా మొగ్గలు ఉన్నాయండి. అవన్నీ కట్ చేసేస్తాను ఇప్పుడు ఆ మొగ్గలన్నీ కూడా. ఫ్లవర్ కూడా బాగుందండి అవడానికి. కాకపోతే నాకు ఆ పింక్ ఇంకా ఇష్టం అండి. అందుకని డిసప్పాయింట్మెంట్ ఇలా వచ్చిందండి. ఇది ప్లాంట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అండి. అలాగే కొరియర్ ఛార్జెస్ 50 అండి. నేను ఇంతకుముందు వేరే వాళ్ళ దగ్గర బుక్ చేసుకున్నాను చూడండి, ఇండోర్ ప్లాంట్స్ టేబుల్ రోజెస్. వాళ్ళ దగ్గర కొరియర్ ఛార్జెస్ ఎంత చెప్పానండి? 180 రూపీస్ అండి. ఎక్కడ చూసినా కొరియర్ ఛార్జెస్ 100 పైనే ఉన్నాయండి. వీళ్ళ దగ్గర మాత్రం చీప్ అండ్ బెస్ట్ అండి. 50 రూపీసేనండి కొరియర్ ఛార్జెస్ కూడా. అయితే నాకు ఈ ప్లాంట్ 50, కొరియర్ ఛార్జెస్ 50 అండి. అంటే ప్లాంట్ 100 రూపీస్ పడిందండి. ఇదే ప్లాంట్ మీ నర్సరీలోకి వెళ్ళండి. ఈ ప్లాంట్స్ అంటే మినియేచర్ చామంతి అనేది రేర్ అండి. ఇక్కడ మనకి నర్సరీలో పెద్ద పెద్ద ఫ్లవర్స్ దొరుకుతున్నాయి తప్ప ఇంత చిన్న ఫ్లవర్స్ మనకు తక్కువ అండి దొరకడం. అయితే వాళ్ళ దగ్గర కాకపోతే ఇదే వెబ్సైట్ వాళ్ళ దగ్గర ఇప్పుడు చామంతుల కలర్స్ వేరే వచ్చినాయి. కానీ ప్రైస్ కొంచెం 100 రూపీస్ పెట్టేశారండి ఇప్పుడు ఇలా ప్లాంట్స్. కానీ శాప్లింగ్స్ అయితే మాత్రం వీళ్ళ దగ్గర వెరీ వెరీ చీప్ అండి. నేనైతే మొన్న ఆఫర్లో బుక్ చేసుకున్నానండి. ఇప్పుడు నాకు ప్లాంట్స్ వచ్చాక, చామంతి శాప్లింగ్స్ వచ్చాక నేను మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. అప్పుడు నేను మీకు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి అన్నీ కూడా నేను ఆ వీడియోలో మీతో షేర్ చేస్తానండి. మీకు ఎవరైనా కావాలనుకుంటే ఆ శాప్లింగ్స్ బుక్ చేసుకోండి. నాకైతే చీప్ అండ్ బెస్ట్ అనిపించిందండి. ఇంకెవ్వరి దగ్గర అంత తక్కువ ప్రైస్ అయితే లేవండి శాప్లింగ్స్. నేను ఎంతమంది దగ్గర ఎతికానండి. అందుకనే నేను మరీ అంతలా చెప్తున్నాను. కలర్స్ కూడా నాకు శాప్లింగ్స్ 10 కలర్స్ వస్తున్నాయండి. ప్లాంట్స్ అయితే 20 ప్లాంట్స్ వస్తున్నాయి. నేను వచ్చిన తర్వాత ప్లాంట్స్ ఎలా వచ్చినాయో కూడా నేను చూపిస్తానండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళది ప్రొఫెషనల్ కొరియర్లో పంపిస్తున్నారండి. ఆ కొరియర్ అంత వరస్ట్ కొరియర్ ఇంకోటి లేదండి. నాకు ఆ ప్లాంట్ని ఇంటికి రావడానికి నేను కాల్ చేసి తెప్పించుకున్నదండి. అది కొరియర్ సర్వీస్ వాళ్ళకి నెంబర్లు ఎదుర్కొని నేను కొరియర్ అంత వరస్ట్ కొరియర్ అండి ఇంకా చెప్పాలంటేనే. అందుకని అనేదండి 3 డేస్లో మనకు ప్లాంట్ వస్తేనే 100% నమ్మకం అనేది పెట్టుకోవాలి అనేది. ఇవి వచ్చేసి చూస్తున్నారు కదండి, మన ఇండోర్ ప్లాంట్స్ కొత్తగా ఆకులేసుకుని వస్తున్నాయి. అందుకే నాకు ఇప్పుడైతే నమ్మకం వచ్చిందండి. ఇప్పుడు ఆ పక్కన ఉన్న ఇండోర్ ప్లాంట్ చూడండి, ఇప్పుడు రేపు పొద్దున్న ఇవి కూడా అలా అవుతాయండి ప్లాంట్లు. ఇవి రెండు కూడా నేను అందుకే చూసి ఆర్డర్ చేసుకున్నదన్నమాట. దాంట్లో కూడా చాలా పిలకలు ఉన్నాయి. అది ఎంత చిన్నపాటు ఉందండి. దాంట్లో కూడా చాలా పిలకలు వచ్చినాయి. మనకు ఆ పిలకలనే వాళ్ళు
రూపీస్ చేసి అమ్మి పంపిస్తున్నారండి అలాంటి పిల్లకలు. నా అంత కూడా లేదండి, అది 2 ఆకులతో పంపించారు అది. ఇంక ఇది వచ్చేసి చామంతి అండి, నా దగ్గర ఉన్న ఎల్లో కలర్ చామంతి మాట ఇది. దాన్ని నేను ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను కదండి, పించింగ్ చేసుకోండి, పించింగ్ చేసుకుంటే బుషీగా అవుతుందని. అలా నేను ఆ పించింగ్ చేసిన కొమ్మలను కూడా నాటేస్తున్నానండి. ఇప్పుడు వర్షాకాలం కదండి, ఎలా పెట్టినా నాటేస్తున్నాయండి. అందులోనూ ఒకటి ఇప్పుడు ఏంటంటే వర్షాలకి కొత్తగా ఆకులు చిగుర్లు వేసుకుని వస్తున్నాయండి. కొత్త మొక్కలు మాట వరకు చిగుర్లు కూడా రాలే ఏ మొక్క అని. ఇప్పుడు కొత్తగా ఆకులు కూడా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట, చిగుర్లు వస్తున్నాయి ఇప్పుడు. అలా ఇవన్నీ కూడా అలా నాటుకున్నాయన్నమాట అండి. నేను అలా పించింగ్ చేసి అక్కడ గుచ్చేస్తున్నానండి. అది అంటే వస్తాయి లేకపోతే లేదన్నట్టు గుచ్చేసుకోవడమేనండి అంతే. ఇవి కూడా ఎల్లో కలర్, ఇవి కూడా స్టెమ్స్ ద్వారా నాటుకున్నది అనండి, చిట్టి చామంతి ఇలా.